హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ రెసిపీ గురించి అయితే చెప్పేస్తాను. ఇది వచ్చి లాస్ట్ వీడియోలో నేను కార్తీక పౌర్ణమి రోజు పిల్లల కోసం మజ్జిగ వాళ్ళు చేశాను అని వీడియోలో చూపించాను కదండి. ఆ పిండినే కాస్త ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ అయితే ఇలాగ చిన్న చిన్న పునుగులుగా వేసి దాంతో ఇలా కర్రీ చేశాను అన్నమాట అండి. అది కర్రీ. ఇది వచ్చి పునుగుల కర్రీ. పునుగులు, టమాటో, కొంచెం చింతపండు వేసి ఇలాగ కర్రీలాగా చేశాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమీ అవసరం లేదా, పునుగును కలుపుకొని తినేస్తే కూడా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తెలియకపోతే రెసిపీ కావాలి అంటే అది కూడా కామెంట్ చేయండి. తప్పకుండా ఇంకోసారి అయితే నేను చేసి చూపిస్తాను. ఏదైనా ఒక పని చేశానంటే దాని తగ్గట్టుగా మళ్ళీ రెండో రోజు కూడా దానివల్ల మనకి ప్లస్ అయ్యేలాగా చేయడం నాకు అలవాటండి మొదటి నుంచి కూడా. అందుకే రాత్రి మజ్జిగ ఆవళ చేస్తే కొంచెం పిండి దాచుకుని పునుగులు పులుసు చేశానన్నమాట. తర్వాత అది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాక ఇంకాస్త మన పాత్రను అంటుకుని ఉంటుంది కదండి, దాంట్లో ఇలా అన్నం వేసుకొని ఊర్చుకుని తినడం నాకు అలవాటండి. ఇది మరి గుడ్డా బ్యాడా అనేది మీరే చెప్పాలి. నాకైతే ఇది అలవాటు. దానికి తోడు ఐరన్ మూకుళ్ళలో చేసుకుంటే మనకి మంచిది అనేసి మొన్న మధ్య ఒక డాక్టర్ అయితే చెప్పారండి నాకు. అందుకే నేను అట్లు వేసుకోవడానికి, చపాతీలు చేసుకోవడానికి ఐరన్ రేకు వాడుకుంటాను. ఇలాగ పులుసులు చేసుకోవడానికి ఐరన్ మూకుడు వాడుకుంటాను అనమాట అప్పుడప్పుడు. ఇంకా ఈ ఐరన్ మూకుళ్ళలో ఊర్చుకుని తింటే ఇంకా మరీ టేస్టీగా ఉన్నదండి. కాకపోతే దీంట్లో చేసిన కర్రీ ఎప్పుడు కూడా దాంట్లోనే ఉంచకూడదు, వెంటనే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి, లేదంటే కొంచెం నల్లబడిపోయే ప్రమాదం ఉంటుంది. వావ్, చాలా యమ్మీగా, చాలా స్పైసీగా, పుల్ల పుల్లగా చాలా బాగుందండి పునుగుల పులుసు. ఇంతకీ ఈ అలవాటు మంచిదంటారా చెడ్డదంటారా? తప్పకుండా మీకు ఎవరికైనా ఈ అలవాటు ఉందా లేదా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తానికైతే నాకైతే ఈ అలవాటు ఉంది. మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిందండి నాకు ఈ అలవాటు. మీకు ఎవరి నుంచి వచ్చిందన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి. అదండి పునుగుల పులుసు. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా, చాలా టేస్టీగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి స్వాతి పెళ్లి వీడియో, నిశ్చితార్థం వీడియో అన్నీ అప్లోడ్ చేశాను కదా ఇది వరకు. మా అక్కగారు అమ్మాయి స్వాతి, తన హల్దీ వీడియో అన్నమాట అండి ఇది. మొన్న పంపించింది, ఆంటీ హల్దీకి నువ్వు రాలేదు కదా అని చెప్పేసి దాన్ని వీడియోలో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మా అక్కగారు మూడో అమ్మాయి స్వాతి, పెద్ద పాప వచ్చి మానస, రెండో పాప ఈవిడేనండి మా అక్క. రెండో అమ్మాయి జ్యోతి, మూడో అమ్మాయి స్వాతి అనమాట. అక్కకి ముగ్గురు అమ్మాయిలు. ఇదిగోండి స్వాతి, జ్యోతి, మానస అంటే అక్క వాళ్ళ చెల్లి బుజ్జి అండి. వాళ్ళ అమ్మాయి పేరు సిరి అండ్ మా బాబీ, మా అన్నయ్య గారు అమ్మాయి బాబీ. ఇది మా బుజ్జి అత్తగారు, చిన్న అత్తగారు. ఇప్పుడు రకరకాలుగా చేపిస్తున్నారు కదండి. ఇది మా బుజ్జి కొడుకు సాయి. మా పిల్లలందరిలోకి చిన్నాడండి వీడు, కానీ పెద్దాళ్లే కనిపిస్తాడు. మా సాయి స్వాతికి తమ్ముడు అనమాట అండి, పిన్ని కొడుకు. చాలా బాగా చేస్తున్నారు కదండి ఇప్పుడు హల్దీ అని, మెహందీ అని, రకరకాల ఫంక్షన్స్ అన్నీ వచ్చేసాయి. సరదాగానే ఉంటుందిలేండి. తినే మా బుజ్జి అంటే అక్క వాళ్ళ చెల్లి అనమాట అండి. అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళునండి పెద్దమ్మకి. అదిగోండి అక్క బుజ్జి కూర్చున్నారు స్వాతికి చెరువు పక్కన. ఇది వచ్చి స్వాతి హల్దీ ఫంక్షను. ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి. ముందు అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకి. లైక్స్ అస్సలా రావట్లేదండి. లైక్ చేయడం రాక చేయట్లేదా, లేదంటే నా వీడియో అంత బ్యాడ్గా ఉంటుందా, మీకు నచ్చట్లేదా, నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా అది కూడా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను నేర్చుకోవడానికే ట్రై చేస్తాను. స్వాతి హల్దీ ఇది వచ్చి సాయంకాలం దీపం అనమాట అండి. రోజు నేను సాయంకాలం సంధ్యాదీపం పెట్టుకుంటానని మీకు తెలుసు కదా. 4 దీపాలను అయితే పూజ గదిలోనే వెలిగించేసుకుంటాను. 3 దీపాలను ఒక దీపం పూజ గదిలో ఉంచేసి 3 దీపాలను బయటకు తెచ్చి ప్రహరీ గోడకు అటు ఇటు పెట్టుకొని ఒకటైతే తులసమ్మ దగ్గర పెట్టుకుంటాను అనమాట. ఏదో సాంగ్ వేసేస్తున్నారు అమ్మాజీ గారు. ఆరనీకు మాయి దీపం కార్తీక దీపం, చేరని నీ పాదపీఠం కర్పూర దీపం.
అని ఏదో నోటికొచ్చిన పాట పాడుకుంటే అదిగోండి తులసమ్మ దగ్గర ఒకటి పెట్టుకుంటున్నాను అన్నమాట. డైలీ అయితే అలా పెట్టుకుంటాను ఈవినింగ్ టైంలో. చెప్పాను కదండి మొన్నటి వీడియోలో, చిన్నప్పటి నుంచి అలవాటండి. మా అమ్మగారు ఆవిడకి వీలుంటే ఆవిడ పెట్టేది, ఆవిడకి వీలు ఉన్నప్పుడు నాతో పెట్టించేవారు అనమాట. ఆ నెక్స్ట్ డే వచ్చి మా ఊర్లో 3వ సోమవారం అన్నమాట అండి ఇది. అన్న సంతర్పణ, అదే వనభోజనాలు అన్నమాట. మా ఊర్లో పెద్ద పెద్ద దేవాలయాలు కాదు కానీ చిన్న చిన్నవే ఉంటాయి, కానీ మొత్తం అన్నీ ఉంటాయండి. వినాయక స్వామి వారి టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది, దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇదివరకు నేను వీడియోలో అప్లోడ్ చేశానులేండి అవన్నీ. శివలింగం ఉంటుంది, ఉసిరి చెట్టు, మారేడు చెట్టు అన్నీ ఉంటాయన్నమాట అండి. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఇలాగ వనభోజనాలను అయితే ఏర్పాటు చేస్తారు. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అంటారు కదండి. అన్నదానం మిన్న అని ఎందుకంటారు అనేది మీకు తెలుసా? నాకు తెలిసిందైతే నేను చెప్తాను. మనిషి అనేవాడికి ఏది ఇచ్చినా తృప్తి పొందడండి. ఇంకాస్త ఇస్తే బాగుండు, ఇంకాస్త ఇస్తే బాగుండనే అనిపిస్తుంది. అదే అన్నం ఒక్కటి మాత్రమే కడుపు నిండిందంటే ఒక్క ముద్ద కూడా ఎక్కువ తినలేడు కాబట్టి ఇంకా చాలు అని చెయ్యి అడ్డుపెట్టి మరీ చెప్తాడు. ఇంకా చాలు, ఇంకా వద్దు అని చెప్పేసి కడుపు నిండా తిని తృప్తి చెందుతాడు. కాబట్టి అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అనేసి అంటారు. ఇది నాకు తెలిసిన అర్థం. మరి మీకు ఇంకెవరికైనా ఇంకేమైనా తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి. అంతే కదండి, ఎవరైనా మన గుమ్మం ముందుకు వచ్చి అన్నం పెట్టు అన్నారంటే నిజంగా అది మన అదృష్టమే అనుకోవాలండి. మా ఊరిలో పిల్లలందరూ చాలా డీసెంట్గా వడ్డిస్తారండి. చాలా అంటే చాలా. చాలా చోట్ల భోజనాలకు వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను, పెద్దవాళ్ళు ఉంటారు. కానీ మా ఊర్లో అలా కదండి, యూత్ పిల్లలందరూ చాలా బాగా ఆ కార్యక్రమం ముగిసేంత వరకు అక్కడే ఉండి చక్కగా వడ్డిస్తారనమాట. చూస్తున్నారు కదా మీరు, అందరూ పిల్లలే ఉంటారు వడ్డించే చోట. ఇది వచ్చి హల్వా అండి అండ్ పులిహోర. మొత్తం అందరూ ఊర్లో పిల్లలు, యూత్, కుటుంబాలు అందరూ కలిపి డబ్బులు వేసుకొని ఇలాగ ప్రతి సంవత్సరం వనభోజనాలు అయితే నిర్వహిస్తారు. వనభోజనాలు అని కాదండి, వినాయక చవితి అయిపోయిన తర్వాత ఒకసారి పెడతారు, శ్రీరామనవమికి పెడతారు, తర్వాత దేవీ నవరాత్రులు అయిపోయిన తర్వాత, దసరా అయిపోయిన తర్వాత పెడతారు. నెక్స్ట్ ఇలా వనభోజనాలు ఇలా సంవత్సరానికి 4-5 సార్లు అయితే ఖచ్చితంగా అన్న సమారాధన అయితే చేస్తారండి. ఇది వరకు సంతర్పణ అంటే అన్నం లేని పేదవాళ్ళు అన్న ఇది ఉండేదని నా చిన్నతనంలో నేను విన్నదైతే. ఇప్పుడు అలా కాదండి, ఊరంతా ఒక చోట చేరి అందరూ కలిసి ఏమంటారు సహపంక్తి భోజనాలలాగా అందరూ మొత్తం ఊర్లోని మొత్తం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వస్తారులేండి, అందరూ కలిసి తినడం ఇప్పటి సంతర్పణ. ఇదివరకు సంతర్పణ అయితే అన్నం లేని వాళ్ళ కోసం అనేసి ఉండేది. ఇప్పుడు అలా కాదులేండి, మొత్తం అందరూ ఊర్లో ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందరూ వచ్చి ఇలా కలిసి భోజనం చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అందులోనూ దేవుడి ప్రసాదం దొరుకుతుందా అంటూ చక్కగా అందరూ వస్తారన్నమాట అండి. ఎవరైనా గర్భిణీలు కానీ ఇంకెవరైనా రాలేకపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా దేవుడి ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళి అయితే పెడతారు తప్ప మ్యాక్సిమం ఇళ్లలో అగ్గులైతే ఎవరు వేసుకోరండి. ఈరోజు అంత బాగా జరుగుతున్నాయి అన్నమాట. ఇది కూడా ఒక మంచిదే కదండి, మంచి పరిణామమే కదా. ఇదివరకైతే శ్రీరామనవమి, వినాయక చవితి ఇలాంటి కార్యక్రమాలప్పుడు చందాలన్నీ పోగు చేసి, అప్పుడంటే పెద్ద టీవీలు అవి ఉండేవి కాదు కదండి, ఏవో నాటకాలని, ప్రోగ్రాంలని, బుర్రకథలని, హరికథలని ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఆ మనీతో. ఇప్పుడు అలా కాదండి, ప్రతి చోట కూడా ఇలా సంతర్పణ పెడుతున్నారు. ఇదిగో ఆల్రెడీ తీసే రెడ్ కలర్ కదా బాగా పడుతుంది. చూసారా, తన వీడియోలు చూస్తాడనుకుంటా, మమ్మల్ని కూడా పెట్టండి మీ వీడియోలో అని అంటున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, కొంతమంది మమ్మల్ని తీయండి పెట్టండి అంటారు, కొంతమంది వద్దు బాబాయ్ వీడియో తీసేస్తుందని పారిపోతూ ఉంటారు. రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. భలే నవ్వు వస్తుందండి నాకు. వద్దు అంటారు కదా వీడియోలో, కానీ మళ్ళీ వాళ్ళు తర్వాత నా వీడియో అప్లోడ్ అయిన తర్వాత అయ్యో మేము లేవే అని కూడా వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది. తీసింది కదా పెట్టలేదు ఏంటని. మరి వాళ్ళు వద్దు అన్నప్పుడు నేను ఎలా పెడతానండి? అంతే కదా, ఎందుకో మరి వద్దు అంటూ ఉంటారు, కానీ వాళ్ళే ఎక్కువ ఫోటోలు వీడియోలు తీసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఫోనుల్లో. మళ్ళీ మరి అవన్నీ ఎందుకు? చూసుకోవడానికి కదా.
చాలామంది కోఆపరేట్ చేస్తారులేండి. కొంతమంది ఉంటారు ఎందుకో తెలీదు వద్దు అంటారు. వద్దు అన్న వాళ్ళనైతే నేను ఇబ్బంది పెట్టనులేండి. ఆ వద్దు అనడంలో కూడా సున్నితంగా అన్న వాళ్ళైతే బయటకు అలా అంటున్నారు లోపల ఇష్టమే కదా అని అలాంటి వాళ్ళనైతే తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ చూసుకుంటారు కదా అని చెప్పేసేసి. ఇదండి మా ఊర్లో వనభోజనాలు 3వ సోమవారం. ఇకపోతే 4వ సోమవారం మేము మా తోటలో కూడా ఉసిరి చెట్టు ఉన్నదండి. మొన్న పుట్టలో పాలు పోసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఉసిరి చెట్టుకి పూజ అయితే చేసుకున్నాం. చెప్పాను కదండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఇలాగ ప్రసాదం అని చెప్పేసి కొంతమంది అయితే రాలేని వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు పిల్లలు. అదన్నమాట మాకు వీడియో తీసేస్తుంది మేము పట్టుకెళ్ళిపోతున్నాను వాళ్ళు అంటున్నారు. సరే ఇంటికి వచ్చేస్తా ఉంటే నాకు ఇలాగ ఒక చెట్టు అయితే కనిపించిందండి. పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఏంటా అనేసి ఇలా వీడియో తీస్తున్నాను. ఇవి వచ్చేసి పప్పల పనసకాయలండి. ఈ పప్పల పనసకాయల చెట్టు ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా. నేనైతే వీటిని పెద్ద బత్తాయిలు అంటానన్నమాట. పెద్ద పెద్ద తొనలు ఉంటాయండి దీంట్లోనూ. చాలా బాగుందన్నమాట చెట్టు. అందుకే వీడియో తీసాను మీరు కూడా చూస్తారని. ఇకపోతే రేపటి వీడియోలో మేము పుట్టలో పాలు పోసుకోవడానికి వెళ్ళామండి పౌర్ణమి చవితికి. ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము కూడా ఉసిరి చెట్టు దగ్గర భోజనాలను అయితే పెట్టుకుందామని అనుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఆ ఉసిరి చెట్టు దగ్గర భోజనాలను వీలైతే తప్పకుండా వీడియో తీసి మీ అందరికీ అయితే చూపిస్తానండి. మాకు కొద్దిగా పొలం ఉండింది మావయ్య గారికి. దాంట్లో అయితే ఒక ఉసిరి చెట్టు ఉందండి. ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ వీలు కుదిరిన ప్రతి సంవత్సరం కూడా భోజనాలు పెట్టడం మావయ్య గారికి అలవాటు అనమాట. ఈ ఇయర్ కూడా పెట్టుకుందామని అనుకుంటున్నాం. తప్పకుండా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అందరూ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదే ఫ్రెండ్స్ ఆ ఉసిరి చెట్టు చూసారు కదా చాలా పెద్దగా అయ్యింది. ప్లీజ్ అందరూ తప్పకుండా ఈ భోజనాల వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇదైతే పుట్టలో పాలు పోసుకున్న రోజు వీడియో అనమాట అండి. ఈ వీడియో అయితే రేపు వస్తుంది. తప్పకుండా చూసి అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు.